అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈ మధ్య మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్ పోస్ట్ చేయడం. అదిని ప్లాన్ చేయకుండా, ఊహించకుండా మన జీవితంలో కొన్ని అట్లా అయిపోతూ ఉంటాయి కదా. ఎప్పుడు స్కెడ్యూల్ ప్రకారం అన్నీ నడుస్తాయని అనుకుంటే అలా కుదరదు కదా, నడవదు అలాగా. సో ఈ రోజులో నేను ఇలాంటి టైంలో నేర్చుకున్నది ఏంటంటే, అన్ని పనులు ఒకేసారి పర్ఫెక్ట్గా చేయాలి అన్న ప్రెషరు మనకి ఇంకా వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకే ఈరోజు ఎలాంటి పెద్ద మాటలు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్లు లేకుండా సింపుల్గా నా వీడియోతో ఇలా స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి కూడా రొటీన్ నార్మల్గా ఉండే రొటీనే. లైక్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్, కిచెన్ సర్దుకోవటం, బట్టలు, ఆ తర్వాత నేను మధ్యాహ్నం టైంలో గార్డెనింగ్ పని అట్లా చేసుకుంటూ వస్తాను కదా. అయితే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి డేస్ చాలా తొందరగా చీకటి పడిపోతున్నాయి అన్నమాట. సో డే టైం చాలా చిన్నగా ఉంటుంది. అందుకని ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఒకేసారి చీకటి పడిపోయి ఇంకా అసలు మనం బయటికి వెళ్ళటానికి చలిగా ఉంటుందన్నమాట. సో అందుకనే తొందరగా కిచెన్ వర్క్ అయినా సరే, ఏ పని అయినా సరే తొందరగా అన్నీ చేసుకుని వైండప్ చేసుకోవటం అలవాటు చేసుకున్నాను. సో ఈవినింగ్ 4 ఆ టైం కల్లా నేను చాయ్ పెట్టుకొని చక్కగా బట్టలు అట్లాంటివి ఏమైనా బయట ఆరేసినల్లా తీసుకుని మడత పెట్టేసుకుని కిచెన్లో వచ్చి కిచెన్కి సంబంధించిన, డిన్నర్కి సంబంధించిన పనులు అవి చేసుకొని బయటంతా కూడా ఒకసారి తుడిచేసి క్లీన్ చేసుకోవడం ఈవినింగ్ టైంలో అలవాటు నాకు. ఎందుకంటే మఫిన్, కుక్కీ బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు. పగలంతా కూడా ఎండకి చక్కగా వాళ్ళిద్దరికీ బయట అలవాటు అయిందనమాట, బాగా ఎక్కువ కూర్చుంటారు. సో అందుకని ఈవినింగ్ టైంలో మేము కూడా చలిమంట అది వేసుకుంటున్నాం కదా. సో అందుకని ఒకసారి బయటంతా క్లీన్ చేసేసి తర్వాత కిచెన్కి వచ్చి కిచెన్ వర్క్ చేసుకోవడం అలవాటు అనమాట. అయితే ఇన్ని రోజులు వీడియో పెట్టడానికి లేట్ ఎందుకు అయింది అని అంటే, యాక్చువల్లీ సిరి హాస్టల్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. హాస్టల్కి సంబంధించిన ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత, అంటే స్టార్టింగ్లో దాన్ని జాయిన్ చేసిన తర్వాత మధ్యలో ఒకసారి ప్రసాద్ గారు వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. సో అందుకని మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం వచ్చి పేరెంట్స్ రావాలి అని చెప్పి నోటిఫికేషన్ వస్తే వెళ్ళామన్నమాట. నేను ఒకదాన్నే వెళ్ళాను. వెళ్ళి అది సార్ట్ అవుట్ అయిన తర్వాత దానికి ఏం కావాలో అన్నీ కొనిచ్చేసిన తర్వాత నెక్స్ట్ వస్తూ చింటూ దగ్గరికి వచ్చానమాట, ఉదయపూర్లో కూడా ఒక 2 రోజులుండి మొత్తం అక్కడ కూడా వాడికి కావాల్సిన ఇల్లంతా కూడా చాలా చిరాగ్గా అయిపోతూ ఉంటుంది. వాడు చేసుకుంటూ ఉంటాడు, బట్ డీప్గా క్లీనింగ్ అన్నది చేసుకోరు కదా, పిల్లలు కదా అందులోనూ. సో నేను అదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ అంతా కూడా సెట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటే వాడు కూడా వస్తానని నాతో పాటు వచ్చాడనమాట. ప్రస్తుతానికి చింటూ నాతోనే ఉన్నాడు. సో అలా వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట. యాక్చువల్లీ ఈరోజు వీడియోలో చూస్తున్నది ఏంటంటే నార్మల్ రొటీన్ వ్లాగ్ లాంటిదే. మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి పనులు, వంట పనులు, తర్వాత గార్డెన్ పని. గార్డెన్లో నేను వింటర్కి సంబంధించిన ఫ్లవరింగ్ మొక్కలన్నిటినీ కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి. నేను తర్వాత మీకు చిన్న షార్ట్స్గా పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ నాకు అసలు చెప్తున్నాను కదా, అటు వెళ్ళడం తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చలికి కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వటం. అసలు అంటే చలి అంటే పెద్ద చలి అక్కడ బాగా ఎక్కువ చలిగా ఉంటుందా అంటే కాదు, బట్ 10 degrees నుంచి కొంచెం లో, అంటే 10, ఒక్కొక్కసారి 8 అట్లా ఉంటుంది. పగలంతా కూడా నార్మల్ టెంపరేచర్ ఉంటుంది అని చెప్పచ్చు. బట్ అది కూడా మన సైడ్ ఉండేవాళ్ళం, ఇటు సైడ్ చలికి కొంచెం చలిగానే అనిపిస్తుంది. బాగా మొత్తం మైనస్లో ఉండేదంటే అది వేరే స్టోరీలండి. మైనస్లోకి అయితే వెళ్ళదు, కానీ ఇక్కడ కొంచెం చలిగానే ఉంటుంది. కొంచెం మామూలుగా ఏం వేసుకోకుండా ఉండటం అయితే కష్టమే. కాళ్ళకి సాక్స్లు ఇట్లా కంటిన్యూ వేసుకుంటూనే ఉండాలి. చలి అయితే కొంచెం బాగా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా నార్త్ ఇండియా అండ్ జైపూర్ వాతావరణం అయితే నా లైఫ్ స్టైల్ని న్యాచురల్ షేప్ తీసింది. యాక్చువల్లీ వింటర్స్లో ఉదయం సాయంత్రం కూడా చలిగా ఉంటుంది, పగలు మాత్రం కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది, ఎండ వస్తుంది కాబట్టి. ఒక్కొక్కసారి ఆ ఎండ కూడా రాదు. ఈ మధ్యకాలంలో మంచిగా ప్లెజెంట్గా బాగుంది, మధ్యాహ్నం ఎండలు అయితే బాగానే ఉంటున్నాయి. సో అందుకే కొంచెం నా డైలీ రొటీన్లో కూడా నిదానంగా సింపుల్గా అలవాటు చేసుకున్నాను. ఇంటి పనులు అండ్ గార్డెనింగ్, వామ్ ఫుడ్, కామ్ ఈవినింగ్స్, ఇలా అనమాట నా రొటీన్లో అయితే. ఇంకా గార్డెన్ విషయానికి వస్తే కనుక, గార్డెన్లో మొక్కలు ఈ టైంలో పెద్ద అటెన్షన్ అవసరం ఉండదు, ఎందుకంటే వింటర్ కాబట్టి డార్మెన్సీ పీరియడ్లో అన్ని మొక్కలు ఆల్మోస్ట్
డార్మెంట్సీ పీరియడ్లో ఉంటాయి కాబట్టి గుడాయి లాంటిది ఏదైనా చేస్తే కనుక సరిపోతుంది. అంతేగాని అంత ఎక్కువగా ఫెర్టిలైజర్ ఇవ్వటం కానీ లేకపోతే ఇట్లాంటిది ఏది అవసరం ఉండదు. బట్ ఎక్కువ చలికి మాత్రం ఎక్స్పోజ్ అవ్వకుండా మొక్కల్ని కొంచెం చూసుకుంటూ ఉండాలి. వాటరింగ్ లెవెల్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటరింగ్ చేసినా కానీ మళ్ళీ రూట్ రాట్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఇంకా సాయంత్రం అయిపోయిన తర్వాత ఈవినింగ్ లైట్స్ అన్నీ ఆన్ చేసేసిన తర్వాత ఒకసారి క్యాండిల్స్ అది వెలిగించడం లేకపోతే అగరబత్తి వెలిగించడం ఇట్లాంటివన్నీ అలవాటు అనమాట నాకు. సో తర్వాత బయటికి వెళ్ళొచ్చాం కాబట్టి ఇంట్లో కొంచెం కూరగాయలు అలాంటివి ఏమీ లేవు. సో అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఆనియన్స్ అది పీల్ చేసేసి బాటిల్లో పెట్టుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే కొంచెం తొందరగా హ్యాండీగా ఉంటాయి కదా, అలాగ అలవాటు అనమాట నాకు. సో ఈ తొక్కలన్నిటిని ఏం చేస్తానంటే నేను ఫెర్టిలైజర్ చేస్తానమాట. ఇలా ఎప్పుడైనా బాటిల్లో కొలిచినప్పుడు కొంచెం ఎక్కువ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని నేను ఒక డబ్బాలో పెట్టేసి ఒక 2-3 రోజులకి కొంచెం బెల్లం వేసి ఫర్మెంట్ చేసిన తర్వాత ఈ ఫెర్టిలైజర్ చేస్తే కనుక చాలా మంచిగా బాగా మొక్కలకి ఫెర్టిలైజరు పనికొస్తుంది అనమాట. అది దానివల్ల పువ్వులు పూసే మొక్కలకి పూస్తే కనుక పువ్వులు మంచిగా పూస్తాయి. సో అందుకని దీన్ని ఫెర్టిలైజర్ చేయడానికి ఇలా ఆనియన్ పీల్స్ని యూస్ చేస్తాను అనమాట. తర్వాత స్టోర్ రూమ్ పైన డబ్బాల్లో వేశాను కదా టమాటా మొక్కలు, ఇంకా మెంతి ఆకు బయట క్యారీలో వేశాను. అది ఇంటి కరివేపాకు చెట్టుది కూడా కొమ్మలు కట్ చేసి కొంచెం కరివేపాకు కారపొడి కూడా చేశాను, సాంబార్ పొడి చేశాను. ఆ తర్వాత ఈ మెంతి ఆకుతో చట్నీలు చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కొంచెం పరాటాలతో రొటీలతో తినడానికి అండ్ దోశలైనా ఇడ్లీ అయినా కొంచెం కారంగా స్పైసీగా తినడానికి. అండ్ మెంతి కూర ఏంటంటే బాడీకి కొంచెం హీట్ని ఇస్తుంది అనమాట. అందుకని మెంతికూర అది కూడా ఎక్కువ ఈ టైంలో దొరుకుతుంది కాబట్టి ఇలా పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా మంచిది కదా. సో మెంతి ఆకుతో పచ్చడి చేస్తున్నాను అనమాట. టమాటాలు అయితే చాలా మంచిగా బాగా వచ్చినాయి, బట్ ఎక్కువ తొందరగా పండట్లేదు, చిన్నగా ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ పుచ్చులు కూడా వచ్చేసినాయి. సరేలే ఒకసారి కోసేసి పచ్చడి చేస్తే మళ్ళీ తర్వాత వచ్చే హార్వెస్ట్కి కోద్దాంలే అనేసి ఉన్న మట్టికి కోసేసాను అనమాట. సో ఈ మెంతి పచ్చడి నేను ఎలా చేస్తానంటే మినపప్పు శనగపప్పు ఫ్రై చేసేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అండ్ ఎండుమిరపకాయ కూడా కొంచెం ఆవాలు వేసుకుని లేదంటే ఆవ నూనెతో చేసుకుంటే కనుక బాగుంటుంది. లాస్ట్లో ఆవ నూనెతో తడకా వేద్దాంలే అనేసి ఇలా చేస్తున్నాను. అయితే నేను ఇది ఫస్ట్ టైమే చేశాను, అంతకు ముందు కూడా ఒకసారి చేశాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట, ఉల్లిపాయలు ఎక్కువ వేసి. ఎందుకంటే మెంతి ఆకు ఒకవేళ ఎక్కువ అయితే కనుక, అంటే ఎక్కువ ఉంది కదా, దగ్గర ఒక బాస్కెట్ ఫుల్గా ఉన్నంత మెంతి కూర అనమాట. సో ఎక్కువైతే మళ్ళీ అదో రకమైన వస్తుంది కదా బెటర్ టేస్ట్, అలా ఉంటుందేమో అనేసి ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసి మినపప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర అన్నీ బాగా వేసి వేయించిన తర్వాత ఇలా మెంతి ఆకు కూడా బాగా ఫ్రై చేసేసిన తర్వాత లాస్ట్లో మైక్రోవేవ్లో ఉడకబెట్టుకున్న టమాటాలు వేసాను అనమాట. మైక్రోవేవ్లో ఎందుకు ఉడకబెట్టుకున్నానంటే ఇందులో మళ్ళీ ఇది పోపు పక్కన పెట్టి మళ్ళీ టమాటాలు ఫ్రై చేసేయడం కన్నా మైక్రోవేవ్లో పెట్టుకుంటే కనుక తొందరగా అయిపోతుంది కదా, రెండు సైమల్టేనియస్గా అయిపోతుంది అనేసి నేను ఏం చేశానంటే మైక్రోవేవ్లో పెట్టేశాను. సో అవి కూడా కుక్ అయిపోయినాయి కదా, ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో టమాటాలు కూడా వేసేసి స్టవ్ కట్టేసి ఒక 10-15 నిమిషాలు ఆగితే చల్లారిపోతుంది కదా. ఆ తర్వాత దీన్ని కొంచెం కచ్చాబచ్చాగా రుబ్బుకుంటే బాగుంటుంది. వీలుంటే కనుక రోట్లో రుబ్బుకుంటే ఆ టేస్టే వేరు, బట్ ఇక్కడ నాకు అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి నేను చేశానంటే బ్లెండర్లో రుబ్బాను అనమాట నేను. సో అది కొంచెం దరదరగా అయిపోయిన తర్వాత ఆవ నూనెతో కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసాను. ఆవ నూనెలో తాలింపు వేసుకుంటే కనుక మంచిగా బాగుంటుంది టేస్ట్ అని అనిపించింది. సో ఎందుకంటే కాంబినేషన్ మెంతులు ఆవాలు చాలా బాగుంటాయి కాంబినేషను, వెల్లుల్లిపాయలు తగినట్టు వేస్తే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఆవ నూనెలో ఇలా మెంతాకు పచ్చడి తాలింపు వేసాను, చాలా బాగుంది, టేస్టీగా ఉంది పచ్చడి. చక్కగా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది పరాటాల్లోకి అయితే ఇంకా అమృతంలా ఉంటుందన్నమాట. సో ఇలా పచ్చళ్ళు అవి కూడా నేను ఒకటి తర్వాత ఒకటి చేసి పెట్టుకుంటూ ఉంటాను, ఒక 2 రకాలు. సో ప్రసాద్ గారు కూడా వచ్చేసారు. ఈవినింగ్ డిన్నర్ కూడా మేము తొందరగానే చేసేస్తున్నాం, 7-7:30 కల్లా డిన్నర్ అయిపోతుంది. తర్వాత ఒకసారి పెట్స్ని మేము మళ్ళీ అలా తిప్పేసుకుంటూ వచ్చి తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత వెంటనే కిచెన్ కూడా మొత్తం A to Z క్లీన్ చేసేసుకొని పెట్టుకోవడం అలవాటు నాకు. మళ్ళీ వింటర్లో ఏంటంటే ఒకసారి మనం కూర్చున్నామంటే తర్వాత మళ్ళీ పని చేయడానికి ఒళ్ళు ఇంకా అసలు వంగదనమాట, సో లేజీగా ఉంటుంది. సో అందుకే వెంటనే కూడా క్లీన్ చేసేసుకుని డిన్నర్ అయిపోగానే మొత్తం
కౌంటర్ అంతా క్లీన్ చేసుకుని ఎక్కడ సర్దాల్సిన ఎక్కడ సర్దేసుకుని డిష్ వాషర్ లోడ్ చేసేసి ఆన్ చేసేసిన తర్వాత కూర్చుంటాను ఇంకా. సో ఈరోజు అయితే అలా సింపుల్గా ఇలా గడిచిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను వింటర్ ఫ్లవరింగ్ మొక్కలన్నీ కూడా నేను వేసినవి ఎలా ఉన్నాయి దాని అప్డేట్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఆ తర్వాత పువ్వులకి నేను ఫెర్టిలైజరు సర్సోంకి కళి వాటర్ ఇస్తానని చెప్పాను కదా, ఫర్మెంటెడ్ వాటరు. సో అది కూడా ఎలా ఇస్తానన్నది వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి మీ అందరికీ కూడా కనెక్ట్ అయి ఉంటాను. కామెంట్ అయితే తప్పకుండా చేయండి, ఎలా ఉందో వీడియో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.